హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే పనస పువ్వులు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. 1 కప్ గోధుమ పిండి అండ్ హాఫ్ కప్ బియ్యం పిండి అయితే తీసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ కప్తో అయితే నేను తీసుకున్నాను. సో హాఫ్ కప్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే యాలకుల పొడి అయితే వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్కి. అండ్ దీంట్లో అయితే నేనైతే నెయ్యి వేసుకున్నాను కాచి. మీరైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ మిక్స్ చేసుకున్నాక వాటర్తో అయితే చేసుకొని చపాతీ ముద్దలా అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదైతే 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి మనం. ఆఫ్టర్ 10 మినిట్స్ దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్నగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అవైతే రోటీస్లో అయితే మనం చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా అయితే చేసుకోవాలి. ఇలా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే చాక్ తీసుకొని నేను ఎలా కట్ చేస్తున్నానో సేమ్ అలానే కట్ చేసుకోవాలి చివరి దాకా. చూస్తున్నారు కదా, కట్ చేస్తున్నాను. వన్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే రోల్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను కదా, సేమ్ అలా అయితే రోల్ చేసుకోవాలి. చివరి దాకా అయితే రోల్ చేసుకోవాలి. అండ్ ఎడ్జెస్లో కూడా కొంచెం మనం నొక్కాలి, అంటే ఇవి విడిపోకుండా లేయర్స్. చూస్తున్నారు కదా, చాలా సన్నగా ఉన్నాయి. ఇవి ఫ్రై చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా ఫ్రై అవుతాయి. ఆయిల్ హీట్ అయ్యాక మనం అయితే ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్. ఇలాగా ఎప్పటిదాకా అంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంటే ఈ ఫ్లేమ్ అనేది కొంచెం లో టు హై అయితే చేసుకోవాలి. సో ఇలా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక దాంట్లో పాకం పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, 1 కప్ అయితే నేను షుగర్ తీసుకున్నా. అండ్ ఈ 1 కప్ షుగర్కి 1.5 కప్ అయితే వాటర్ తీసుకోవాలి. ఇది మనం హీట్ చేసుకోవాలి అంటిల్ షుగర్ క్రిస్టల్స్ అనేవి అన్నీ మెల్ట్ అయ్యేదాకా. చూస్తున్నారు కదా, వన్స్ పాకం తీగలా వచ్చిన తర్వాత ఇలాగ ఒక్కొక్కటి వేసుకొని అయితే మనం పాకంలో ఫ్రై చేసుకోవాలి. ఇవి అయితే మనం అప్పటికప్పుడు తినొచ్చు, లేకపోతే మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.